నమస్తే, నేను మీ చిత్తలూరి. ఇవాళ నేను ఒక సోషల్ టాక్తో మీ ముందుకు వచ్చాను. ఇవాళ ప్రతిదీ గుడ్డిగా నమ్మేస్తున్న వాతావరణం ఒకటి కనబడుతోంది. నిజానికి ఒక ఇన్ఫర్మేషన్ మనకు రీచ్ అయినప్పుడు అది ఎక్కడి నుంచి వచ్చింది, ఎట్లా వచ్చింది, అది దాని క్రెడిబిలిటీ ఉందా లేదా, దాన్ని నమ్మొచ్చా లేదా అనేటువంటి ఏమాత్రం ఆలోచన చేయకుండా గుడ్డిగా నమ్మేసి దాన్ని షేర్ చేస్తూ పోతున్నారు. నమ్మి ఊరుకుంటే పర్వాలేదు, ఒక నవ్వు ఊరుకున్నా పర్వాలేదు, కానీ దాన్ని సీరియస్గా షేర్ చేస్తూ పోతుంటే అది ఇంకా 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 అలా 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 షేర్ అయిపోతుంది. అంటే ఇట్లా రకరకాల ఫేక్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇవాళ ఒక చోట పోగొడిపోతుంది. ఇట్లాంటి క్రమంలో అసలు ట్రూత్ అనేది మాయమైపోతుంది. అసలు ఏది వాస్తవం, ఏది అబద్ధం అని తెలుసుకోలేనటువంటి ఒక వాతావరణం ఇవాళ సమాజంలో ఏర్పడుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఇంతో అంత కాస్త మెచ్యూరిటీ ఉండి సమాజం పట్ల అవగాహన ఉన్న వాళ్ళతోటి వాళ్ళకి పెద్ద నష్టం ఏం లేదు. కానీ ఈ టీనేజర్స్, తర్వాత యూత్, తర్వాత కొంచెం ఆవేశంలో ఉన్నవాళ్ళు, సమాజం పట్ల సరైన అవగాహన లేని వాళ్ళు దాన్ని బ్లైండ్గా నమ్మేయడం వల్ల అసలు చిక్కు వస్తుంది. కాబట్టి ఏదైనా తొందరపడి ఈ షుడ్ నాట్ కమ్ టు కంక్లూజన్ అండి. దాన్ని ఆలోచించండి, ఆ ఇన్ఫర్మేషన్ కరెక్టా కాదని లాజికల్గా ఆలోచించండి, ట్రూత్ ఫైండ్ అవుట్ చేయండి, అప్పుడు క్రెడిబిలిటీ ఉండేది దాన్ని నమ్మండి. దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు డ్రైవ్ హోమ్ టుడే. థ్యాంక్ యూ.